తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వీడియో కేవలం 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటి విభాగంలో 24 మార్కులకు సంబంధించి మనం ఎలా ఎక్కువ మార్కులు సాధించాలా అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకి సమయం తక్కువగా ఉంది. ముఖ్యంగా సిడి గ్రూప్ విద్యార్థులు అనగా రైజింగ్ స్టార్స్ అని ఇప్పుడు మనం ఏదైతే మన ప్రభుత్వం వాళ్ళని రైజింగ్ స్టార్గా గుర్తిస్తుందో అటువంటి సిడి గ్రూప్ విద్యార్థులకి, అలాగే ఈ వీడియో చివరిలో ఏబీ గ్రూప్ విద్యార్థులు కూడా అందులో ఫుల్ మార్కులు ఎలా సాధించాలా అనే విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి దయచేసి 10వ తరగతి చదివే విద్యార్థులందరూ ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే మీ ఇతర మిత్రులకు కూడా ఈ వీడియోని పంపి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. చూడండి, విభాగం 1లో మనకి ముందుగా అవగాహన ప్రతిస్పందన అనేటువంటి టాపిక్ కింద 24 మార్కులకి మనకి ప్రశ్నపత్రం ఉంటుంది. అందులో ముందుగా క్రింది పరిచిత పద్యాల్లో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు రాయండి అనేటువంటి మొదటి ప్రశ్నకు 8 మార్కులు కేటాయించుంటారు. ఇక్కడ మనకి తెలిసినటువంటి పద్యాలు అంటే మీకు పద్య భాగంలో ఉన్నటువంటి 4 పాఠాల్లో నుంచి పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ముందుగా సిడి గ్రూప్ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మొదటిగా ఇచ్చేటువంటి పద్యం ఖచ్చితంగా 100కి 90% మొదటి పాఠంలో నుంచే ఇస్తారు. కాబట్టి మొదటి పాఠంలో ఉండే 6 పద్యాలు ఉన్నాయి, మనకి చిన్న పద్యాలు 6 ఉన్నాయి. ఆ 6 పద్యాలు మీరు నేర్చుకోకపోయినా పర్వాలేదు. 6 పద్యాల యొక్క భావాలు మీరు బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో అడిగేటువంటి ఈ 4 ప్రశ్నలకి మీరు జవాబు రాయడం సులభం అవుతుంది. సార్ మేము పద్యం భావం నేర్చుకుంటాం కానీ మాకు గుర్తుండదు, మాకు సమస్య ఉంది అనేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఇది చివరి అంశం. అంటే మాకు జవాబు రాయడం మాకు చేత కాదు అనేటువంటి విద్యార్థులు ఈ 4 ప్రశ్నలకి మొదటి 3 ప్రశ్నలకు గాను మొదటి 3 లేదా 4 లైన్లలో దీనికి సంబంధించిన పదం ఎక్కడుందో ఆ లైన్ ఎత్తి దాని కింద ఆన్సర్ రాస్తే కూడా కొంతవరకు మీకు సమాధానాలు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 100% కరెక్ట్ అవుతుందని నేను చెప్పలేను, కానీ ఈ 3 ప్రశ్నలకి ఈ 4 లైన్లలో దీనికి సంబంధించిన పదాలు ఎక్కడైతే ఉంటాయో ఆ లైన్ మీరు ఎత్తి రాస్తే కూడా మీకు 1, 2 కరెక్ట్ అవుతాయి. ఒక ప్రశ్న కరెక్ట్ అయితే మీకు 2 మార్కులు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని మీరు నేర్చుకుంటే 6 పద్యాలు మొదటి పాఠంలో ఉన్న 6 పద్యాల యొక్క భావాలు మీరు బాగా నేర్చుకొని పద్యాన్ని బాగా మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడ మీకు 8కి 8 మార్కులు వచ్చేస్తాయి. సో ఇక్కడ మొదటి 3టికి పద్యంలోనే జవాబు ఉంటుంది. పై పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు. ఈ మొదటి పద్యంలో మొదటి పాఠంలో మొదటి పద్యం ఇచ్చారు మనకి. ఇది గవర్నమెంట్ వాళ్ళు SCERT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఈ విధంగా ఉంటుంది అని. కాబట్టి ఈ ప్రశ్నపత్రాలు 3 ఉన్నాయి. అవన్నీ కూడా 100 days యాక్షన్ ప్లాన్ బుక్లెట్లో ఉంటాయి. అవి మీరందరూ కూడా ఆ 3 ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేసినా కూడా ప్రతి విద్యార్థి అంటే సిడి గ్రూప్ విద్యార్థి పాస్ మార్కులు తెచ్చుకొని 35 మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మొదటి ప్రశ్న పై పద్యంలో మాటలు ఎవరితో అన్నారంటే ధర్మవ్యాధుడు కౌశికంతో అన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించాడంటే ఇక్కడ ఉంది భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతుంది. ఇక్కడ కూడా ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి భూనుత అనేటువంటి పేరుతో సంబోధించాడు. అలాగే ధర్మవ్యాధుడు కౌశికుని ఏం తెలియజేస్తానన్నాడు అంటే ఈ 3వ లైన్లో ధర్మము అనే మాట ఉంది. ధర్మము అనేది ఒక పదం రాసినా కూడా సరిపోతుంది. లేదా ఇంకా వివరంగా రాయాలనుకునే వాళ్ళకి నేను ఏబీ వాళ్ళు ఎలా రాయాలనేది కూడా నేను మీకు సపరేట్గా ఒక స్లైడ్ వేసి మరీ చూపిస్తాను. కొంచెం చూడండి. తర్వాత ఒకవేళ మీకు ఈ మొదటి పద్యం రాకపోతే 2వ పద్యం అటెంప్ట్ చేయొచ్చు. కానీ సిడి గ్రూప్ విద్యార్థులు కొంచెం చదవడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదటి పాఠంలోని 6 పద్యాలే బాగా చూసుకోండి. అందులో నుంచే ఖచ్చితంగా నేను మరీ చెప్తున్నాను, 1కి 2 సార్లు అందులో నుంచి ఒక పద్యం ఖచ్చితంగా వస్తుంది. డ్యామ్ షూర్ 90% వస్తుంది. ఒకవేళ అలా రాలేదు అంటే మీకు మీ టైం బాగలేదని అర్థం. ఇక చివరి ప్రశ్న పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని ఇచ్చారు. అంటే ఇది చాలామంది వదిలేస్తున్నారు, ఇది రాయడం లేదు. దానికి పై పద్యం ఏ పాఠ్యాంశానికి సంబంధించినది అని కానీ లేదా పై పద్యాన్ని రచించిన కవి ఎవరు అని కానీ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. చాలామంది విద్యార్థులు దాన్ని ప్రశ్న తయారు చేయమంటే ఏం రాయాలో తెలియక వదిలేస్తున్నారు. అలా వదిలేయద్దండి. 2 రకాల ప్రశ్నలు రాయొచ్చు.
పై పద్యం ఏ పాఠ్యాంశానికి సంబంధించినది, లేదా పై పద్యాన్ని రచించిన కవి ఎవరు అని మీరు ఆన్సర్ రాస్తే, ప్రశ్న రాస్తే సరిపోతుంది. పేరాగ్రాఫ్ ఇస్తాడు, పేరాగ్రాఫ్ కింద 4 ప్రశ్నలు ఉంటాయి. సో ఇది కూడా పరిచిత గద్యం, అంటే మీకున్నటువంటి గద్య భాగాల్లో నుంచి ఏదో ఒక గద్య భాగంలోంచి ఒక పేరాగ్రాఫ్ తీసుకొని కింద 4 ప్రశ్నలు ఇచ్చేస్తాడు. సో ఆ పేరాగ్రాఫ్ని బాగా క్షుణ్ణంగా చదవండి. ఎవరికైతే చదవడం రాయడం వస్తుందో వాళ్ళు ఇక్కడ 8కి 8 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిడి గ్రూప్ విద్యార్థులు చదవడం రాయడం కొంత బాగా వచ్చినట్లయితే సులభంగా ఇక్కడ వాళ్ళు 8 మార్కులు సంపాదించవచ్చు. చూడండి, ఇక్కడ పై గద్యంలో ఏడుస్తున్నది ఎవరు, ఇది మనకి 2వ పాఠం ఉంది కదా, ఆ 2వ పాఠంలో నుంచి మనకి ఇది ఇవ్వడం జరిగింది, పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై గద్యంలో ఏడుస్తున్నది ఎవరంటే ఎల్లమ్మ ఏడుస్తోంది, అది ఆన్సర్ అనమాట. అలాగే ఎల్లమ్మ తన గతాన్ని గురించి ఎవరికి చెప్తుంది, ఈ పేరాలో మనం చదివితే దీనికి ఆన్సర్ మనకు కనపడదు, కానీ రచయిత్రితో చెప్తోంది. అక్కడ రచయిత్రి పేరు లేదు మనకి పాఠంలో ఎక్కడ కూడా, కానీ మనం ఎల్లమ్మ తన గతాన్ని గురించి రచయిత్రికి చెప్తోంది అని రాస్తే ఆన్సర్ సరిపోతుంది. ఇంకా ఎల్లమ్మ తన జీవన విధానాన్ని ఎలా సాగిస్తుందంటే పండ్లమ్మ వాడి తిని అని ఉంది, అంటే పండ్లమ్మి ఆమె జీవన విధానం సాగిస్తుంది అనే ఆన్సర్ అక్కడే ఉంది. ఇక చివరిగా పై పేర ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అన్నారు. దీనికి కూడా ఇందాక నేను చెప్పినట్లే సిడి గ్రూప్ విద్యార్థులు ఇందులో నుంచి ప్రశ్న తయారు చేయడం మీకు రాకపోతే పై గద్య భాగం లేదా పై పేర ఏ పాఠ్యాంశానికి సంబంధించింది అని కానీ, లేదా పై పారాగ్రాఫ్ను రచించిన రచయిత ఎవరు అని కానీ మీరు ప్రశ్న రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. ఖాళీగా మాత్రం 80% వదిలేయద్దండి. లేదు ప్రశ్న తయారు చేయాలి అంటే ఈ పేరాలో ఎవరితో మాట్లాడుతున్నారు అని కూడా రాయొచ్చు. లేదా అది కూడా మీకు రాలేదనుకోండి, పైన ఇచ్చిన ఈ 3 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న రాసినా కూడా సరిపోతుంది. 4వ నెంబర్ వేసి అని నెంబర్ వేసి మీకు ఏ ప్రశ్న తయారు చేయడం రాకపోతే ఈ పై 3 ఏదో ఒక ప్రశ్న 4వ దానికి జవాబుగా రాసినట్లయితే మీకు 2 మార్కులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా సులభంగా మార్కులు వచ్చేటువంటి విషయాలను మీరు వదులుకోవద్దండి. ఇది 2వ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయం. ఇక 3వ ప్రశ్న మనం చూసినట్లయితే నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరి ప్రశ్న, మొదటి విభాగంలో చివరి ప్రశ్న రామాయణంలోని కాండలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇస్తారు. ఇక్కడ 4 వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది ఉపవాచకంలో నుంచి. ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించినవో మనం రాస్తేగినా సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మామూలు సి గ్రూప్ వాళ్ళు, సిడి గ్రూప్ పిల్లలు ఏం రాస్తారంటే నెంబర్ 3 వేసి అని పెట్టేసి ఇది ఏ కాండకు సంబంధించిందో రాస్తే సరిపోతుంది. కానీ మనకు గుర్తుండదు కదా, మనం సరిగా చదవడంలో ఇబ్బంది అయి ఉండొచ్చు, లేదా గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది అయి ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 4 కూడా మీరు కొద్దిగా చదివే అలవాటు ఉన్నటువంటి విద్యార్థులు బాగా గమనించినట్లయితే ఉపవాచకంలోని పేరాగ్రాఫ్లో మొదటి లైనే ఇచ్చింటాడు. ఇక్కడ మీరు ఏ కాండ తీసుకున్నా కూడా ఇచ్చినటువంటి ఈ వాక్యము పేరాగ్రాఫ్లోని మొదటి లైను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కొంత చదివి గుర్తుపెట్టుకునేటువంటి విద్యార్థులు రామాయణంలోని ఆ ఉపవాచకంలోని కాండల్లో మొదటి లైన్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు సార్ మాకు మొదటి లైన్ కూడా గుర్తుండదు, మేము ఏమీ చేయలేము అనేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్లకు చివరి అవకాశం ఏంటంటే ఇక్కడ ప్రతి వాక్యానికి మీరు ఏదో ఒక కాండ పేరు రాయండి. అంటే 4టికి ఒకటే రాయండి, మీకు నచ్చినది. మనకు రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. 6 కాండల్లో మీకు నచ్చిన కాండ పేరు రాయండి. మీకు అదృష్టం ఉంటే లాటరీ తగిలితే ఏదో ఒకటి తగిలితే 2 మార్కులు రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అన్నిటికీ అయోధ్యకాండ అని రాశారనుకోండి, 4 ఏదో ఒక వాక్యం అయోధ్యకాండకు సంబంధించింది ఉంటుంది. లేదా అన్నిటికీ అరణ్యకాండ రాస్తున్నారనుకోండి, 4 ఏదో ఒకటి అరణ్యకాండకు సంబంధించింది ఉంటుంది. ఇది అంటే ప్రాబబిలిటీలో అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ మీ టైం బాగాలేదనుకోండి, మనకు 6 కాండాలు కదా ఉండే, మీరు 2 కాండాలు వదిలేసి 4 ఇస్తాడు. మీరు పెట్టింది ఆ 2 పోయిందంటే మీకు మార్కులు ఎలాగూ పోతాయి. అంటే ఎలాగూ పోయే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఏదో ఒక కాండ పేరు రాస్తే మనకి అదృష్టం ఉంటే 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు విద్యార్థులు సిడి గ్రేడ్ విద్యార్థులు
కొంత జాగ్రత్తగా రాసినట్లయితే 24 మార్కుల్లో కనీసం ఇక్కడ ఒక 10-12 మార్కులు మీరు ఇక్కడ సంపాదించుకున్నట్లయితే నెక్స్ట్ రెండో విభాగం మూడో విభాగంలో కూడా మరొక 10 మార్కులు మనం సంపాదిస్తే 35 మార్కులతో మనము పాస్ అయ్యాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.